అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి తెలుగు వాచకం సెకండ్ సెమిస్టర్లో 11వ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడం అని చెప్పి ఇక్కడ ఒక చిత్రం ఇచ్చాడు, పక్కన ప్రశ్నలు ఇచ్చాడు. ఈ చిత్రాన్ని గమనించండి, పక్కనున్న ప్రశ్నలు ఇచ్చాడు, దాని జవాబులు మనం రాయాలి. మొదటి ప్రశ్న, చిత్రం గురించి మాట్లాడండి. మొదటి ప్రశ్న జవాబు, చిత్రంలో ఇద్దరు వీరులు ఉన్నారు, ఇద్దరు కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నవారు. రెండో ప్రశ్న, చిత్రంలో ఉన్న మహనీయుల యొక్క గొప్పతనం గురించి చర్చించండి. చిత్రంలో మొదటతను భగత్ సింగ్, రెండవ వారు అల్లూరి సీతారామరాజు. ఈ భగత్ సింగ్ 1907 సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖున ఫైసలాబాద్ జిల్లా పంజాబ్లో జన్మించారు. ఈయన భగత్ సింగ్ ఏం చేశారు? నవజవాన్ భారత సభ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కీర్తి కిసాన్ పార్టీ అనే దాన్ని నడిపారు. ఆయన తండ్రి పేరు కిషన్ సింగ్, తల్లి పేరు విద్యావతి. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనని వ్యతిరేకిస్తూ విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో భగత్ సింగ్ జన్మించడం జరిగింది. భారత బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈయన జైల్లో 64 రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. లాలా లజపత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీస్ అధికారిని కాల్చారు ఈయన. అందుకని భగత్ సింగ్ను 1931 మార్చి 23వ తేదీన లాహోర్లో ఉరితీయడం జరిగింది. అప్పటికి ఆయన వయసు ఎంత? 23 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే ఆయన ఉరితీశారనమాట. రెండవ ఆయన అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తారీఖున విజయనగరం దగ్గర ఉన్నటువంటి పాండ్రంగి అనేటటువంటి గ్రామంలో ఆయన జన్మించారు. సీతారామరాజు గారు స్వగ్రామం ఏమిటైంది? పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగళ్ళు అనేది ఆయన యొక్క స్వగ్రామం. సీతారామరాజు తల్లిదండ్రుల పేరేమిటి? తండ్రి పేరు వెంకటరామరాజు, తల్లి పేరు సూర్యనారాయణమ్మ. 6వ తరగతిలోనే తన తండ్రిని కోల్పోయారు అల్లూరి సీతారామరాజు. అప్పటి నుంచి కుటుంబం పేదరికంతో చాలా బాధలు పడుతూ వచ్చింది వాళ్ళ కుటుంబం. సీతారామరాజు చించినాడులో గుర్రపు స్వారీ నేర్చుకున్నారు ఈయన. రాజమండ్రిలో 6వ తరగతి, రామచంద్రపురంలో 7వ తరగతి, కాకినాడలో పిఠాపురం రాజావారి పాఠశాలలో 3rd ఫారం వరకు ఆయన చదవడం జరిగింది. 1918 వరకు కూడా ఆయన తుల్లోనే ఉన్నారు సీతారామరాజు. ఆ కాలంలోనే చుట్టుపక్కల కొండలు, అడవుల్లో తిరుగుతూ గిరిజనులు ఏ విధంగా జీవితం గడుపుతున్నారు అనేదంతా కూడా ఆయన గమనించారు. తెల్లదొరల యొక్క దోపిడీని అరికట్టడానికి గిరిజనులందరినీ కలిపి ఒక్కటిగా చేసి గెరిల్లా యుద్ధ పద్ధతులను వాళ్ళకి నేర్పారు. వారిని పోరాటానికి సిద్ధం చేశారు. ఇంకా మన్యంలో విప్లవాన్ని సృష్టించారు. బ్రిటిష్ వారికి కంటిపై కునుకు లేకుండా చేశారు సీతారామరాజు. 1924 మే 27వ తారీఖున కొయ్యూరు గ్రామం దగ్గర సీతారామరాజును బంధించడం జరిగింది బ్రిటిష్ వారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద సీతారామరాజును తీసుకెళ్లి ఆయన ఎదురుండా నిలబెట్టారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టేసి అసలు ఏ విచారణ కూడా జరిపించకుండానే ఈ గుడాల్ ఏం చేశాడు? సీతారామరాజుని కాల్చి చంపించేశాడు. అప్పటి సీతారామరాజు వయసు ఎంత? 26 ఏళ్ళు. ఆయన చనిపోయే నాటికి సీతారామరాజు వయసు 26 ఏళ్ళు. అదే భరత్ సింగ్ వయసు 23 ఏళ్ళు. అంటే అతి చిన్న వయసులోనే చనిపోయినటువంటి స్వాతంత్ర సమర యోధులు భగత్ సింగ్, సీతారామరాజు అనమాట. మూడో ప్రశ్న చూడండి, మీకు తెలిసిన యోధుల గురించి మాట్లాడండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన కూడా స్వాతంత్ర సమర యోధుడే. ఆయన 1897 జనవరి 23వ తారీఖున కటక్లో జన్మించారు సుభాష్ చంద్రబోస్. భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ అనే దాన్ని స్థాపించారు. ఆయన తండ్రి పేరు జానకీనాథ్ బోస్, తల్లి పేరు ప్రభావతీదేవి. ఈయన 11 సార్లు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఆంగ్లేయుల చేత కారాగారంలో బంధించబడ్డాడు. అంటే 11 సార్లు జైలుకి వెళ్ళారనమాట ఈయన. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, అంటే రబ్బర్ తోటలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, భారత యుద్ధ ఖైదీలు, ఇలాంటి వాళ్ళతోటి భారతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాన్ని జర్మనీ, జపాన్ సాయంతో ఈయన సాగించారు.
1945 ఆగస్టు 18వ తారీఖున తైవాన్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయారు అని అంటారు. కానీ ప్రమాదం నుంచి బయటపడి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని కూడా చాలామంది నమ్మారనమాట. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి కూడా స్వాతంత్ర సమర యోధురాలు. ఈవిడ 1828 నవంబర్ 19వ తారీఖున మహారాష్ట్రలో ఉన్నటువంటి సతారాలో జన్మించారు. ఆమె తండ్రి పేరు మోరోపంత్ తాంబే, తల్లి పేరు భగీరథీబాయి. వీళ్ళది సాంప్రదాయమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం. అసలు ఝాన్సీ లక్ష్మీబాయి చిన్నప్పుడు పేరు మణికర్ణిక అనేది ఆమె పేరు. ముద్దుగా ఆమెను ఏమని పిలిచేవారు? అందరూ మను అని పిలుస్తూ ఉండేవారు. ఆమెకి 4వ ఏటనే తల్లి చనిపోవడం జరిగింది. చిన్నతనంలోనే ఆమె గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం కూడా నేర్చుకుంది ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమెకు 13 ఇయర్స్ కంటే 13వ ఏట ఝాన్సీ రాజు అయినటువంటి గంగాధర్రావుకి ఇచ్చి ఆమెకి వివాహం చేశారు. గంగాధర్రావు చనిపోయిన తర్వాత ఝాన్సీని బ్రిటిష్ వారు కైవసం చేసుకుందామనుకున్నారు. అంటే వాళ్ళ పాలనలోకి తీసేసుకోవాలి అని అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. కానీ లక్ష్మీబాయి దాన్ని ఒప్పుకుందా? ఝాన్సీని వాళ్ళకి ఇవ్వడానికి అంగీకరించలేదు. తిరుగుబాటు చేసింది. బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా గెరిల్లా పోరాటాలన్నీ కూడా చేసింది ఆవిడ. చివరకు బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గానికి 1858 జూన్ 18వ తారీఖున గ్వాలియర్లో ఆమె చనిపోవడం జరిగింది. ఆమె తండ్రిని బ్రిటిష్ వారు ఉరి తీసేశారు. ఆమె వారసుడిగా దామోదర్రావుని ప్రకటించారనమాట. ఉద్దేశం చూడండి, భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్నైతే ధర్మాన్ని రక్షించడం కోసం చేసినటువంటి యుద్ధాలు మరికొన్ని. కొన్నేమో రాజ్యాకాంక్షతో జరిగాయి, కొన్ని ధర్మాన్ని రక్షించడానికి జరిగాయి. ఇలాగా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాన్ని సాధించడం అనేది జరిగింది. మనకు చూడొచ్చు కూడా. అంటే మనం హిస్టరీ చూస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయనటువంటి మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే రాజ్యాకాంక్ష గురించి చేసిన యుద్ధంలో కాకుండా ధర్మాన్ని రక్షించడం కోసం చేసినటువంటి యుద్ధంలో ప్రాణాలను లెక్క చేయకుండా ఉన్నటువంటి ఆ మహనీయుల గురించి, వాళ్ళు సాధించినటువంటి విజయం గురించి తెలుసుకోవడమే మన యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నేపథ్యానికి వచ్చినట్టయితే పల్నాటి రాజ్యం పొలిమేరలో అంటే సరిహద్దులో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు అనే పిల్లవాడు బొంగరాలాట ఆడుకుంటూ ఉన్నాడు. చాలా నైపుణ్యంతో అంటే స్కిల్తోటి కూడినటువంటి ఆట అది. అందరినీ ఆకట్టుకుంటోంది ఆ బొంగరాలాట. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తున్నారు పిల్లలు ఆడే ఆటని. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకి తగలడం జరిగింది. ఆమెకు చాలా కోపం వచ్చేసింది. నీ పౌరుషం ఈ బొంగరాలాట్లో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని చెప్పి ఆ పిల్లాన్ని కోపగించుకుంది అన్నమ్మ. వెంటనే ఆ బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగానికి బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనే మన యొక్క పాఠ్యభాగ నేపథ్యం అన్నమాట. అంటే తల్లి దగ్గర దీవెనలు తీసుకుంటున్నాడు. తాను ఎంత బాగా యుద్ధం చేస్తాడో తల్లికి తెలియజేస్తూ ఆమె దీవెనలు తీసుకోవడమే మన పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఈ పక్కన కవి యొక్క చిత్రం ఇవ్వడం జరిగింది. కవి ఎవరు? శ్రీనాథుడు. అంటే ఈ చిత్రంలో ఉన్నవారు శ్రీనాథుడు అనమాట. 1385 నుంచి 1475 మధ్యకాలంలోని వాడు శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు. వీరు రాసినటువంటి చాటు పద్యాలన్నీ కూడా ఆంధ్రదేశంలో చాలా పేరు సంపాదించుకునే ప్రసిద్ధి పొందాయి. మరుత్రాట్ చరిత్ర, శృంగారనేషదం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్రం, క్రీడాభిరామం ఇలాంటివన్నీ కూడా ఈయన రచించారు. ఈయనకి కవి సార్వభౌముడు అనే బిరుదు కూడా ఉంది. ఈయన రాసినటువంటి పల్నాటి వీరచరిత్ర నుంచి ఈ పాఠ్యభాగం తీసుకోబడింది. పల్నాడులో బాలచంద్రుడు చేసినటువంటి ప్రతిజ్ఞ గురించి ఇక్కడ మన పాఠ్యభాగంలో ఇచ్చారు చూడండి. పక్కన ఇచ్చినటువంటి ఈ చిత్రం బాలచంద్రుడి యొక్క చిత్రం అన్నమాట. ఈ రచన ద్విపద ఛందస్సులో సాగింది. రెండు పాదాలు కలిపితే అదే ద్విపద అవుతుంది. 6 పాదాలు కలిపి ఒక్కొక్క పద్యం కింద లెక్క అన్నమాట. అని తల్లి పలికిన అని ఏ బాలుండు, భయమేల కొల్పేదు భామని విపుడు. అని తల్లి పలికిన అని ఏ బాలుండు, భయమేల కొల్పేదు భామని విపుడు.
నలగాముడెరుగును నాదు శౌర్యంబు ప్రళయకాలము నాటి భైరవూ రీతి. సైంధవావధ వేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించునట్లు. కౌరవాసేనలో గదబట్టి దూరి వడముడి రణమున వాలినాయట్లు. వాయుపుత్రుడు లంక వడితోడజొచ్చి భస్మంబు గావించి ప్రబలిన భంగి. రాక్షసారణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు. జలధి మధ్యంబున సారెకు దిరుగు మందరాశైలంబు మాట్కి దోపంగా. పాలాక్షుడతి రౌద్ర పటిమ మీరంగా త్రిపురముల్ కాలిచి తీర్చినాయట్లు. స్థావర జంగమా సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగ బరిగిన రీతి. కామభూపదళము గడగడ వణక విక్రమక్రమ శక్తి విడివడా చొచ్చి. పృథివిపై పీనుగు పెంటలు గాగా విహరింతు మదిలోన వేడుక కొలది. ఉర్వీసు దళములా కురుమణి పిడుగా గర్వించు పగవారి కంటిలో నిరుసా. ఎదురెవ్వరే నాకు ఈ భువిలోన నలగాము బలములా నలినలి చేసి. వండంగ తరిగిన వడుపున నరికి నెత్తురు మడుగులు నిండంగ జేతు. దహనుని కడ్డంబె దట్టమౌ వనము బడబాగ్ని నాచునే పాదోధిమించి. భేదమౌ పులికిని పశుగణం బెదురే స్వాతి కొక్కెర గుంపు సాళ్వంబుకెదురే. జింకలా కుదుపులు సివ్వంగి కీడే చిన్న మిరియమునం చెడుని కారంబు. బాలుడా నన్ను భావింపవలదు అనిన బాలుని మాట కైతమ్మ పలికే. ఇక్కడిచ్చాడు ద్విపద అంటే 2 పాదాలు కలిగినటువంటి పద్యం. ఇది పాడుకునడానికి కూడా వీలుగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ అన్నమ్మ అనే ఆమె ఆ పిల్లాడు బాలచంద్రుణ్ణి నువ్వు ఇక్కడ ఆడడం కాదు, వెళ్ళి యుద్ధం చెయ్యి, యుద్ధంలో నీ పరాక్రమం చూపించు అని ఇతన్ని ఉసుగొల్పిందో, వెంటనే బాలచంద్రుడు అయితమ్మ అని తన తల్లి దగ్గరికి వచ్చి యుద్ధానికి వెడతాను అన్నాడు. తల్లి భయపడుతుంది కదా, నువ్వు చిన్న పిల్లాడివి, నువ్వు వెళ్ళొద్దు అని భయంతో వద్దు నాయనా అతన్ని చెప్పుకొచ్చింది అని తల్లి పలికిన అనియ బాలుండు. తల్లి వెళ్ళొద్దు నువ్వు యుద్ధానికి అని చెబుతుంటే ఆ అయితమ్మ చెప్పిన మాటలకి బాలుడైనటువంటి ఆ బాలచంద్రుడు భయమేల కొల్పేదు భామ నీవిప్పుడు. అమ్మ ఇప్పుడు నన్ను ఎందుకు భయపెడతావు అన్నాడు. నలగాముడెరుగును నాదు శౌర్యంబు ప్రళయకాలము నాటి భైరవు రీతి. నలగాముడెరుగును, నలగాముడు అంటే నలగామరాజుకి ఎరుగును తెలుసు. నాదు శౌర్యంబు నా పరాక్రమం గురించి నలగామరాజుకి తెలుసు. ప్రళయకాలము నాటి భైరవు రీతి. భైరవుడు ఏ విధంగా అయితే ప్రళయకాల తాండవం చేశాడో అలాంటి వాణ్ణి నేను అనే విషయం నలగామరాజుకి నా పరాక్రమం గురించి తెలుసు. సైంధవ వధవేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు. సైంధవ వధవేళ అంటే సైంధవుణ్ణి చంపేటటువంటి సమయంలో సాహస స్ఫూర్తి అంటే సాహసంతో విజయుడు అంటే అర్జునుడు రణములో విహరించినట్లు అంటే సైంధవుణ్ణి చంపేటటువంటి సమయంలో సాహసంగా అర్జునుడు ఆ యుద్ధరంగంలో ఏ విధంగా అయితే విహరించాడో అంటే ఏ విధంగా అయితే యుద్ధం చేశాడో ఆ విధంగా నేను యుద్ధం చేస్తాను అన్నాడు. ఇంకా ఎవరిలో యుద్ధం చేస్తాట? కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వాలినయట్లు. ఇంకా కౌరవ సేనలు అంటే కౌరవులు యుద్ధం చేస్తున్నప్పుడు గదబట్టి దూరి తన గదతో పొట్టి వడముడి రణమున, వడముడి అంటే భీముడు, భీముడు ఆ యుద్ధంలో గద పట్టుకొని కౌరవ సేనతో యుద్ధం చేయడానికి వచ్చినట్టుగా నేను యుద్ధం చేస్తాను. వాయుపుత్రుడు లంక వడితోడొచ్చి భస్మంబు గావించి ప్రబలిన భంగి. వాయుపుత్రుడు, వాయు యొక్క పుత్రుడెవరు? హనుమంతుడు. హనుమంతుడు లంకకి వడితోడ వచ్చి వేగంగా వచ్చాడు. లంకకి వేగంగా వచ్చి ఏం చేశాడు? భస్మంబు గావించి ప్రబలిన భంగి. అదంతా వేగంగా వచ్చేసి లంకలో ప్రవేశించి అక్కడంతా కూడా భస్మం చేసేసాడు. అవునా కదా, లంకా దహనం చేసేసాడు. ఆ విధంగా నేను కూడా యుద్ధరంగానికి వెళ్ళి వాళ్ళందరినీ దహించేస్తాను నేను. రాక్షస రణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు. ఇంకా రాక్షస రణములో శ్రీరామచంద్రుడు అంటే శ్రీరాముడు
రాక్షస రణములో అంటే రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు వీర పరాక్రమ విధి చెందినట్లు ఏ విధంగా యుద్ధం చేసి తన యొక్క వీరత్వాన్ని చాటుకున్నాడో ఆ శ్రీరామచంద్రుల్లాగా నేను కూడా రాక్షస రణములు అంటే ఆ రావణాసురుడితోటి ఆ రాక్షసులతోటి యుద్ధం చేసేటప్పుడు రామచంద్రుడు శ్రీరామచంద్రమూర్తి వీర పరాక్రమ విధి చెందినట్లు వీర పరాక్రమ విధి అంటే వీరత్వానికి ప్రతినిధిలా నేను కూడా యుద్ధరంగంలో నిలుస్తాను. జలది మధ్యంబున సారెకు దిరుగు మందర శైలంబు మాట్కి దోపంగా. జలది మధ్యంబున అంటే సముద్రం మధ్యలో, సారెకు దిరుగు అంటే సముద్రాన్ని చిలికినప్పుడు తిరిగేటటువంటి మైందర శైలంబు మాట్కి మందర శైలంలాగా అంటే మందర పర్వతంలాగా నేను కూడా ఆ యుద్ధరంగం మధ్యలో ఆ మందర పర్వతం ఎలా అయితే సముద్రాన్ని చిలకడానికి ఉపయోగపడిందో అలాగే నేను కూడా అక్కడ యుద్ధంలో ఆ యుద్ధం చేయడానికి నేను కూడా ఆధారమవుతాను. నేను కూడా యుద్ధరంగంలో నిలుస్తాను. పాలాక్షుడతి రౌద్ర పటిమం మీరంగా త్రిపురముల్ కాలిచి తీర్చినయట్లు. పాలాక్షుడు అంటే పాలమున అక్షి కలిగినవాడు. పాలము అంటే నుదురు, నుదురు మీద అక్షి అంటే కన్ను, నుదుటి మీద కన్ను ఉన్నవాడెవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు రౌద్ర పటిమ మీరంగా ఆ ఈశ్వరుడు తన యొక్క పరాక్రమం శౌర్య పరాక్రమాలు హెచ్చు కాగా ఉట్టిపడేటట్టుగా త్రిపురములు గాలిచి తీర్చినట్లు త్రిపురాసురుని యొక్క త్రిపురాలని కూడా యుద్ధం చేసి వాటన్నింటినీ కూడా కాల్చేశాడు. అలాగే త్రిపురాసునితో యుద్ధం చేశాడు. నేను కూడా త్రిపురాసుని సంహరించి ఆ త్రిపురాలని కాల్చినటువంటి ఈశ్వరులాగా నేను కూడా యుద్ధరంగంలో యుద్ధం చేస్తాను. స్థావర జంగమ సకల వస్తువుల ప్రళయాప్తి ముంచంగా బరిగిన రీతి. స్థావర జంగమ సకల వస్తువుల, స్థావరము అంటే కదలనివి, జంగమము అంటే కదిలేవి. స్థావర జంగములు అంటే కదలని వస్తువులు, కదిలే వస్తువులు. వీటన్నింటినీ కూడా ప్రళయాబ్ది ముంచంగా ప్రళయకాలంలో సముద్రం ఏ విధంగా అయితే ముంచేస్తుందో ఆ విధంగా ప్రళయకాలం అప్పుడు సముద్రము కదిలే వాటిని ముంచుతుంది, కదలని వాటిని మొత్తం సమస్తాన్ని ముంచివేస్తుంది. ఆ విధంగా కామభూపదళము గడగడా వణక విక్రమ క్రమశక్తి విడవజొచ్చి. కామభూపదళము అంటే నలగామరాజు యొక్క దళమంతా కూడా సైన్యమంతా కూడా గడగడా వణక గడగడా వణికిపోయేటట్టుగా విక్రమ క్రమశక్తి విడవజొచ్చి పృథ్వీపై పీనుగు పెంటలు గాక. నా యొక్క పరాక్రమంతో నేను పృథివీపై అంటే భూమి మీద పీనుగు పెంటలుగాక వాళ్ళందరినీ కూడా శవాలుగా చేసేస్తాను, అంటే వాళ్ళందరినీ చంపేస్తాను. విహరింతు మదిలోన వేడుక కొలది ఉర్వీసు దళముల కురుమని పిడిగా. నేను యుద్ధరంగంలో విహరిస్తాను, వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను. నా మనసులో సంతోషం, వాళ్ళందరినీ చంపేస్తున్నాననే సంతోషం నాలో పెరుగుతుండగా ఉర్వీసు దళముల కురుమని పిడిగా. ఆ ఉర్వీసుడు ఆ రాజు యొక్క సైన్యంలో కురుమని పిడుగు అంటే ఉరుము లేనటువంటి పిడుగులాగా నేను వాళ్ళందరిలో సైన్యాన్ని మధ్యలో దూకుతాను, వాళ్ళందరినీ పీనుగులు పెంట చేసేస్తాను. గర్వించు పగవారి కంటిలో నిరుస ఎదురెవ్వరే నాకు ఈ భువిలోన. గర్వించు పగవారి, పగవారు అంటే శత్రువులు. ఇక్కడెవరు? నలగామరాజు సైన్యం అన్నమాట. ఆ నలగామరాజు సైన్యం అంతా కూడా గర్విస్తూ ఉంది కదా వాళ్ళ సైన్యం. అలాంటి సైన్యానికి అంటే ఆ శత్రువుల సైన్యంలో కంటిలో నిరస, కంటిలో నలుసులాగా నేను వాళ్ళందరినీ కూడా వేధిస్తాను. ఎదురెవ్వరే నాకు ఈ భూమిలోన, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద? ఎవ్వరు లేరమ్మా అన్నాడు. నలగాము బలముల నలినలి చేసి వండంగ తరిగిన వడుపున నరికి. నలగాము బలముల, నలగామరాజు యొక్క బలాన్నంతా కూడా సైన్యాన్నంతా కూడా నలినలి చేసి తుక్కు చేసేస్తానమ్మా నేను. వండంగా తరిగిన వడుపున నరికి, వండడానికి సిద్ధం చేసేటటువంటి కూరగాయలని తరిగినట్టుగా నేను ఆ నలగామరాజు యొక్క సైన్యాన్నంతటినీ కూడా తుక్కు చేసేస్తాను, అంటే ముక్కలు చేసేస్తాను. ఇక్కడ నెత్తురు మడుగులు నిండంగా చేతు దహనుని కడ్డంబే దట్టమౌవనము. నెత్తురు మడుగులు నిండంగా చేతు ఎలా చేస్తాను? నెత్తురంతా కూడా కాలువలు కట్టేలాగా, మడుగు కట్టేలాగా, కాలువలు కట్టేలాగా నేను భయంకరంగా యుద్ధం చేసేస్తాను నేను. దహనుని కడ్డంబే దట్టమౌవనను. దహనుని కడ్డము అంటే దావాగ్ని, అడవిలో వచ్చేటటువంటి అగ్ని దావాగ్ని అంటారు. దావాగ్నికి అడవడ్డమా, అది వచ్చేదే అడవిలో వస్తుంది ఆ మంట.
అలాంటిది దావాగ్నికి అడవి ఎలా అయితే అడ్డం కాదో బడబాగ్ని నార్చని పాదోధి మించి, బడబాగ్ని అనేది ఎక్కడొస్తుంది? సముద్రంలో వస్తుంది ఆ మంట. ఆ బడబాగ్ని నార్చని పాదోధి మించి, ఆ సముద్రంలో వచ్చేటటువంటి ఆ బడబాగ్నిని సముద్రం ఆర్పగలుగుతుందా? అలాగే వనంలో పుట్టేటటువంటి దావాగ్నికి అడవి ఆపగలుగుతుందా? అలాగే సముద్రంలో జనించేటటువంటి బడబాగ్నిని సముద్రం ఆపగలదా? భైదమౌ పులికిని పశుగణం బెదురే. భైదమౌ పులికిని అంటే భయంకరమైనటువంటి పులికి పశుగణం బెదురే అంటే జంతు సమూహం వాటిని ఎదిరించగలదా పులిని? స్వాతి కొక్కెర గుంపు సాళ్వంబుకెదురే. అలాగే స్వాతి కొక్కెరలు అంటే కొంగలు, ఆ కొంగల గుంపు సాళ్వంబుకెదురే. సాళ్వంబు అంటే డేగ, అంటే కొంగల గుంపు డేగను అడ్డుకోగలవా? స్వాతి కొక్కెర గుంపు అంటే ఆ కొంగల యొక్క గుంపు సాళ్వంబుకెదిరే. సాళ్వంబు అంటే డేగ, డేగను ఎదిరించగలవా? జింకల కదుపులు సివ్వంగికెదిరే. అలాగే జింకల సమూహం సివ్వంగికి అంటే ఆడ సింహానికి ఈడే అంటే దాని సాటా ఇది. జింకలు ఎంత బాగా ఎగట్టినప్పటికీ కూడా ఆడ శివంగి, ఆడపులినే శివంగి అంటారు. ఆ శివంగి పరుగుకి ఇవి సాటొస్తాయా? జింకల యొక్క పరుగు శివంగి యొక్క పరుగుకి సాటొస్తుందా? చిన్న మిరియంబునం చెడుని కారంబు బాలుడి నన్ను భావింపవలదు. చిన్న మిరియమునం చెడునే కారంబు. మిరియం చిన్నగానే ఉంటుంది, కానీ దానిలో ఉన్నటువంటి కారం ఏమైనా తగ్గుతుందా? పోదు కదా. మిరియం చిన్నగా ఉన్నా దాంట్లో కారం మాత్రం పోదు. బాలుడి నన్ను భావింపవలదు. పిల్లాడు చిన్నవాడు అని చెప్పేసి నువ్వు నన్ను అనుకోకు. మిరియం చిన్న గింజ అయినా ఎంత కారంగా ఉంటుందో, నేను చిన్న పిల్లాడినైనా కూడా అంత పరాక్రమవంతుడు నేను అని బాలుని మాటకు కైతమ్మ పలికి. తన కుమారుడు అయినటువంటి బాలచంద్రుడు ఇలా పలికిన మాటలకు కైతమ్మ పలికే. ఐతమ్మ మళ్ళీ ఈ విధంగా చెప్తోంది అనేది మన పాఠం. ఇక్కడ చదవండి, ఆనందించండి అంటూ ఏకాగ్రత అనే చిన్న కథ ఇచ్చాడు చూడండి. అది హస్తినాపురం. విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిల్చున్నారు. హస్తినాపురంలో ఒకరోజు విలువిద్య జరుగుతోంది. ఆ విలువిద్యలో ఎవరైతే శిక్షణ పొందారో ఆ రాకుమారులందరూ కూడా ధనస్సు, బాణాలు అవన్నీ ధరించి రెడీగా ఉన్నారనమాట. దూరంగా చెట్టు, దాని మీద ఒక పక్షి బొమ్మ ఉంది. ద్రోణుడు ఏం చేశాడు? ముందుగా ధర్మరాజుతోటి, రాకుమారా చెట్టును చూడు, నీకేం కనపడుతుంది అని అడిగాడు. పక్షితో పాటు చెట్టు, కొమ్మలు, ఆకులు కూడా కనపడుతున్నాయి అని ధర్మరాజు సమాధానం చెప్పాడనమాట. తర్వాత అలాగే దుర్యోధనుని పిలిచాడు, భీముడిని పిలిచాడు, ఇలా శిష్యులందరినీ పిలిచాడు ద్రోణాచార్యుడు. అందరినీ అడుగుతూ వచ్చాడు. వాళ్ళందరూ కూడా తమకు అన్నీ కనపడుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చిత్రం ఇచ్చాడు. చిత్రంలో ద్రోణాచార్యుడు, ఈ పక్క అర్జునుడు కనిపిస్తున్నారు చూడండి చిత్రంలో. తర్వాత ద్రోణుడు అర్జునుడిని పిలిచాడు. అర్జునుడితోటి నీకు చెట్టు కనపడుతోందా అని అడిగాడు. లేదు అని సమాధానం చెప్పాడు అర్జునుడు. మరి కొమ్మలు కనిపిస్తున్నాయా అంటే అది కూడా లేదు అన్నాడు. ఆకులు కనిపిస్తున్నాయంటే అది లేదు అని చెప్పాడు. ఈ రకంగా ద్రోణాచార్యుడు అన్నీ అడిగిన తర్వాత ఆ అర్జునుడు నాకేదీ కనిపించటం లేదు అని సమాధానం ఇవ్వడం జరిగింది. మరి పక్షి కనిపిస్తోందా అని అడిగాడు ద్రోణాచార్యుడు. మళ్ళా అతను ఏం చెప్పాడు? అర్జునుడు కనిపించటం లేదు అని సమాధానం ఇచ్చాడు. మరి నీకేం కనిపిస్తోంది అని ద్రోణాచార్యుడు అర్జునుడిని అడిగినప్పుడు పక్షి కన్ను అని మాత్రం సమాధానం ఇచ్చాడనమాట. అంటే లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణాచార్యుడు అని చెప్పగానే అర్జునుడు బాణాన్ని విడిచాడు. బాణమేమో వెళ్ళి పక్షి కన్నుని తాకిందనమాట. అక్కడున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు, కరతాళ ధ్వనులు చేస్తూ వచ్చారు. అంటే అదంతా ఆ ప్రాంతం అంతా కూడా చప్పటితోటి మారుమోగిపోయింది. ఆనందంతో శిష్యుని యొక్క ఏకాగ్రతని మెచ్చుకున్నాడు గురువైనటువంటి ద్రోణాచార్యుడు. మెచ్చుకోవడమే కాకుండా శిష్యుడిని ఆశీర్వదించాడు కూడా. అంటే భారతంలో జరిగినటువంటి ఈ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే లగ్నం చేసేవాడు, కేంద్రీకరించేవాడు. అంటే లగ్నం చేసేవాడు. ఏ పని అయితే చెయ్యాలో ఆ పని మీదే దృష్టి ఎక్కువగా పెట్టేవాడు అనమాట. అలా మనసు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. అంటే మనిషి ఎప్పుడూ కూడా ఏ పని అయితే చెయ్యాలో ఆ పని మీదే దృష్టి పెట్టుకోవడమే ఏకాగ్రత అనమాట. దాని గురించే ఆలోచించాలి, దాని మీదే దృష్టి పెట్టాలి. దాన్నే ఏకాగ్రత అంటారు. భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒక చోట కదలకుండా ఉంచితే అదేం చేస్తుంది? చెక్కను కూడా కాల్చేస్తుంది అనమాట క్షణాల్లో.
అలాగే నేరుగా తాకే సూర్యరశ్మి ఏం చేస్తుంది? మామూలుగా డైరెక్ట్గా సూర్యరశ్మి పడితే చెక్క కాలుతుందా? కాలదు. అదే భూతద్దం పెట్టి ఒకే చోట కేంద్రీకృతం చేస్తే ఆ చెక్క కాలిపోతుందనమాట. అదేవిధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి చెల్లాచెదరై ఉంటుంది. అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయం మీద కేంద్రీకరించి ఉంచగలిగినప్పుడు అది ఫలితాన్ని చక్కగా ఇస్తుంది. అందుకే ఆ విషయాన్ని మనం చక్కగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. మనస్సుకు సంబంధించింది. మనస్సు ఎప్పుడు కూడా ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండటాన్ని అభ్యాసం చెయ్యాలి. అది కనుక అలవాటు చేసుకుంటే అన్ని విద్యల్లోనూ కూడా మనం రాణించగలుగుతాం. అంటల్లోనూ కూడా మనం నేర్చుకోగలుగుతాం. ఏ రంగంలో అయినా సరే విజయాన్ని మనం సాధించగలుగుతాం అన్నమాట. అంటే దీని ద్వారా అందరూ, విద్యార్థులే కాదు అందరూ, ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే ఈ ఏకాగ్రత అనేది అలవాటు చేసుకుంటే వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు అనడానికి మనకి యొక్క కథే ఉదాహరణ అన్నమాట. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ విషయం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.